భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 8వ డివిజన్ అయ్యప్ప నగర్ లో దుమ్ము రేపుతున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాంపల్లి సంధ్య కనకేష్ ఓటర్లను అధిక ఉత్సాహంతో ఆకర్షిస్తూ భారీ ర్యాలీతో అయ్యప్ప నగర్ లో ప్రచారం నిర్వహించారు. జై కేసీఆర్. ప్రస్తుతం జరగబోతున్న కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో 8వ డివిజన్ నుంచి నా భార్య శ్రీమతి కాంపల్లి సంధ్య గారు నిలబడ్డారు. 8వ డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. నా భార్య కాంపల్లి సంధ్యను గెలిపిస్తే 8వ డివిజన్ ఓటర్లకి అక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య, కుంటినాగలగూడలో అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి రిక్వైర్మెంట్ ఉంది, 2 బోర్లు కావాలి వాళ్ళకి. అలాగే శ్రీనివాస్ కాలనీలో కమ్యూనిటీ హాల్ ఒకటి రిక్వైర్మెంట్ ఉంది, శ్మశాన వాటికి ఒకటి, బతుకమ్మలు పెట్టడానికి ఘాట్ ఒకటి కావాలి. అలాగే బంజారా కాలనీలో అంగన్వాడీ భవనం లేదు. అయ్యప్ప నగర్లో కూడా ఉన్నటువంటి సమస్యలు, ప్రతిరోజు పారిశుద్ధ్యం కోసం కానీ వీధి లైట్లు కానీ రెగ్యులర్గా వెళ్ళడానికి మేము నిరంతరం కృషి చేస్తామని, అలాగే ఈ ఎన్నికల కోసమే ఓట్లు అడగడానికి మేము రాజకీయాల్లోకి రాలేదు. నేను గత 32 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఈ 32 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు ఏదో ఒక సేవ చేస్తూ ఉంటాను. నేను గతంలో 2020లో కోవిడ్ టైంలో, ఆ పాండమ్ టైంలో చాలామంది చనిపోయి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో నేను సుమారు 36 మందికి నా సొంత ఖర్చులతోటి పేదలకి దాన సంస్కారాలు చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా 3 నెలల క్రితం పాల్వంచలో సొసైటీ ఆఫీస్ ముందర రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అన్నం పానీయాలు లేకుండా నానా కష్టాలు పడుతుంటే వాళ్ళని చూసి నా మనసు చెల్లించిపోయి 12 రోజుల పాటు సుమారు 250 మంది రైతులకి భోజన సదుపాయం ఏర్పాటు జరిగింది. నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టే ఈ రోజు వచ్చిన ఎలక్షన్ల కోసం కాకుండా గతంలోనే నేను చాలా మంచి పనులు చేశాను. పాల్వంచ మండలంలో కానీ టౌన్లో కానీ చాలా చోట్ల కమ్యూనిటీ హాల్ కావచ్చు, మెడికల్ క్యాంపులు కావచ్చు, ఇట్లా చాలా చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు కొత్త వాళ్ళు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు డబ్బులు మూటలు పట్టుకొని వచ్చారు. మందు మద్యం డబ్బులు ఇచ్చుకుంటూ మా ఓట్లేండి అంటున్నారు. వాళ్ళు గెలిస్తేనే జనాల్లో ఉంటారు, ఓడిపోతే జనాల దగ్గరికి కూడా రారు. వాళ్ళు ఎవరో జనాలతో సంబంధం ఉండరు. నేను నిరంతరం జనాలతో ఉండేవాడిని. ఈ ఏదైతే 8వ డివిజన్ ఉందో అయ్యప్ప నగర్ కావచ్చు, శ్రీనివాస్ కాలనీ, కుంటినాగలగూడెం బంజారా కాలనీ, కుంటినాగలగూడెం బంజారా కాలనీతో నాకు గత 15 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఆ గ్రామాలకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అక్కడి నుంచి ఏ ప్రజలు వచ్చినా మేము పనులు చేస్తూ ఉంటాం. బంజారా కాలనీలో ఎప్పుడో వాళ్ళు రోడ్డు పక్కన గవర్నమెంట్ స్థలంలో గుడిసెలు వేసుకున్నారు, వాళ్ళకి ఇండ్ల పట్టాలు లేవు, ఇండ్ల పట్టాలు ఇవ్వడానికి కృషి చేస్తాము. అలాగే వాళ్ళకి గతంలో మా బీఆర్ఎస్ హయాంలో అక్కడ కరెంట్ లైన్ లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే 25 లక్షల రూపాయలతోటి ప్రతి ఇంటికి కరెంటు కనెక్షన్ వచ్చే విధంగా లైన్ లాగించడం జరిగింది. అలాగే వాళ్ళకి రోడ్లు లేవు. మేము గెలిచిన మరుక్షణం మేము మొదలుపెట్టేది బంజారా కాలనీలో వాళ్ళకి రోడ్లన్నీ వచ్చేటట్టు, అలాగే శ్రీనివాస్ కాలనీ ఉన్న కుంటినాగలు కూడా ఉన్న ప్రతి బజారు రోడ్లు డ్రైనేజీలతోటి సుందరంగా తీర్చిదిద్దామని, అలాగే రాబోయే కాలంలో ఏ సమస్య ఉన్నా నేను కానీ నా భార్య కానీ ఇద్దరం 24 గంటలు మా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. 6 గుర్తుకే